చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. గుడికి వెళ్ళేటప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటాం? సంప్రదాయం కోసం. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు బొట్టు దేన్ని పెట్టుకుంటారు? భక్తి కోసం. సాంప్రదాయం వేరు, భక్తి వేరు. ఓకే, ఓకే. చెప్పండి. No idea. దేనికి పెట్టుకుంటాం బొట్టు? కొంచెం డీసెంట్ లుక్ కనిపించడానికి కోసం. క్వశ్చన్ మంచి వినండి. గుడికి వెళ్ళేటప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటాం? మొహానికి. అవునా, నిజమా? మొహానికి పెట్టుకుంటారా? అంటే ఇక్కడ నుదుటిన పెట్టుకుంటాం. నదటి. right answer. తేనె పట్టును రాయితో కొడితే కింద పడుతుంది. ఏం పడుతుంది? తేనె. దాని ఈగలు వచ్చి తేనెటీగలు ఎగిరిపోతాయి. తేనె పట్టును రాయితూ కొడితే రాయితో కొడితే అదే తర్వాత రాయి వచ్చి కింద పడుతుంది. కింద పడదురా. మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని రైటే, కానీ ఆన్సర్ వెతుక్కుంటున్నా నేను అందులో. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन మీరు చెప్తే అదే అయితే రాగే చెప్తా. రాయిపోయి తేనె తొట్టకి తగులుతుంది రా. రాయిపోయి తేనె తొట్టకి తగులుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? తేనె కింద పడుతుంది. సరే, ఒక అబ్బాయి డీసెంట్ గా ఎలాంటి టైంలో నటిస్తాడు? డీసెంట్ గా అమ్మాయిని ఫ్లడ్ చేసేటప్పుడు. ఇంకెలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు? ఇంకా ఇంటర్వ్యూస్. మేనేజర్ ముందు, ఆఫీస్ మేనేజర్ ముందు. ఓకే, ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు. అమ్మ వాళ్ళ ముందు. ఎందుకు అమ్మ వాళ్ళ ముందు? తాయినం. అదే స్మోక్ చేసిపోతాం కదా డీసెంట్ గా. మీకు ఎన్ని టెస్టులు తెలుసు? రుచులా? ఎన్ని తెలుసు? ఒక 5 రుచులు, అవి ఏవి ఉంటాయో చెప్పండి. చెప్పండి ఆన్సర్. తేనె పట్టును రాయితో కొడితే దెబ్బ తగులుతుంది. దేనికి తగులుతుంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.